ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నవంబరు మాసం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, నవగ్రహాల స్థాన చలనం ఏ రాశుల్లో జరుగుతుంది, ద్వాదశ రాశుల వరకు వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఏ రాశుల్లో జరుగుతుంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ఈ నెల అంటే 17వ తారీఖు నవంబర్ దాకా రవి నీచ స్థానంలో ఉంటారు. తర్వాత కుజుడు కూడా మొత్తం ఈ నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటారు. తర్వాత రాహు వచ్చేసి మనకి మీనరాశిలో ఉంటారు. గురు వృషభ రాశిలో ఉంటారు. శని స్వస్థానమైన కుంభరాశిలో ఉంటారు. ఇంకా బుధుడు వృశ్చిక రాశిలో ఉంటారు. కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉంటారు. శుక్రుడు వచ్చి మనకి ధనుసు రాశిలో ఉంటారు. ఇలా ఈ నవగ్రహాలు మొత్తం కూడా ద్వాదశ రాశుల్లో ఇలా ఉంటాయి. గురుగారు, నవంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, వీరికి ఏ ఏ గ్రహాలు బాగున్నాయి? తప్పకుండా వృశ్చిక రాశి అనగా మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల సమూహం మనకి వృశ్చిక రాశిలోకి వస్తుంది. ప్రస్తుతం రాశ్యాధిపతి అయిన కుజుడు నీచలో ఉన్నాడు. సో హార్డ్ వర్క్ బాగా చేయాలి. అలాగే యోగకారకుడు అదృష్టకారకుడైన రవి నీచలో ఉన్నాడు. సో అదృష్టం కూడా తక్కువగా ఉంది. ఇక్కడ గురుబలం మటుకు బాగుంది. ఎందుకంటే సప్తమ స్థానంలో గురువు చాలా బాగున్నాడు కాబట్టి గురుబలం పరిపూర్ణంగా ఉంది. దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. ఇది కాకుండా అర్ధాష్టమశని నడుస్తుంది. అర్ధాష్టమశని అంటే కనుక స్థానచలనం ఖచ్చితంగా ఉంటుంది. ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదంటే వేరే ఊరు జాబ్ ఎత్తుకోవడం కానీ ఖచ్చితంగా జరిగేందుకు అవకాశం ఉంది. అలాగే విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు, అధైర్యపడుతూ ఉంటారు, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్ ఎక్కువ. ఎందుకంటే చంద్రుడు నీచలో ఉంటాడు వాళ్ళ రాశిలో. చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు ఎవరికైనా సరే. సో వీరి చంద్రుడు మాతృకారకురాలు కూడా కాబట్టి వాళ్ళ అమ్మగారు కూడా విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు. సో ఇది కాకుండా ముఖ్యంగా రాశ్యాధిపతి అయిన కుజుడు నీచలో ఉండడం చేత, అర్ధాష్టమశని నడుస్తుండడం చేత, యోగకారకుడు రవి నీచలో ఉండడం చేత ఈ నెలలు కూడా డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లం, మాట పడటం జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డబ్బు ఖర్చు అంటే అనుకోకుండా అనవసరమైన ఖర్చులు రావడం, ఏవో ఒక ఖర్చులు నెత్తిమి పడడం ఉంటుంది. అలాగే అప్పుల వాళ్ళ బెడద తప్పదు, కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది. షూరిటీస్ పెట్టకండి, స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకండి. వ్యాపారస్తులు కూడా మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే అర్ధాష్టమశని నడుస్తున్నందుకు పెండింగ్లో ఉంటాయి పనులన్నీ, పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. ఈ నెల ఇవ్వాల్సిన డబ్బులు నెక్స్ట్ మంత్ ఇస్తా అంటాడు. మనం క్రెడిట్స్ కూడా ఇవ్వకూడదు. అప్పులు ఇవ్వడం ద్వారా లేకపోతే క్రెడిట్స్ ఇవ్వడం ద్వారా అవన్నీ పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. సో సరైన టైంకి డబ్బులు రావు. మనం ఇవ్వాల్సిన ఎవరికైతే ఉన్నాయో డబ్బులు వాళ్ళు అడుగుతూ ఉంటారు. కాబట్టి వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఆచితూచి మెలగాలి. నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా. ఎందుకంటే ముందు అర్ధాష్టమశని అనేది వెళ్ళిపోతే తర్వాత మిగతావన్నీ చూసుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా జాగ్రత్తగా ఉండాలి. రాహుకేతువుల చలనం ఎలా ఉంది? రాహుకేతులు బాగానే ఉన్నాయి. ఎందుకంటే పంచమస్థానంలో రాహు మంచిదే అండి, లాభస్థానంలో కేతు మంచిదే. ముఖ్యంగా రాశ్యాధిపతి అయిన కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి బాగా కష్టపడితే కానీ పనులు జరగవు. ఎక్కడికి వెళ్ళినా కూడా రేపు రండి, ఎల్లుండి రండి, ఏ పని మీద వెళ్ళినా, ఏ ప్రాజెక్ట్ మీద వెళ్ళినా, ఎలాంటి దాని గురించి వెళ్ళినా, ఒక జాబ్ ఉంటాయి, అన్నీ అలాగే ఉంటాయండి. ఇది ఏమన్నా అదృష్టకారకుడు యోగకారకుడు అయిన రవి నీచలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇంకా పనులు ఆలస్యం, మాట పడటం, నిందలు పడటం, ఏమి అనుకున్నా వాడు ఏదో అన్నాడు అనడం, ఇలాంటివన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు 100% ఉంటాయన్నమాట. కాబట్టి జాగ్రత్త వహించాలి. మౌనంగా ఉండడం ఉత్తమం కొన్ని రోజులు ఈ వృశ్చిక రాశి వారు. అయితే వృశ్చిక రాశి వారికి ఇష్టదైవం ఎవరు? వృశ్చిక రాశికి పంచమ స్థానాధిపతి గురువు అయ్యాడు కాబట్టి మీనానికి అధిపతి దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఇష్టపడతారు. లాభస్థానాధిపతి కన్య అయ్యాడు కాబట్టి కన్యకు అధిపతి బుధుడు అయ్యాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి వినాయకుడిని ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది, చాలా బాగా సక్సెస్ అవుతారు. అంటే ప్రతి లగ్నం లేదంటే రాశికి పంచమాధిపతి, లాభాధిపతిని చూసుకోవాలండి. ఆ రెండు అధిపతి ఎవరైతే ఉన్నారో ఆ దేవుడిని ఎక్కువగా ఆరాధించాలి. ఒకవేళ అనుకోకుండా పంచమ స్థానంలోనే ఒక గ్రహం ఉన్నాడు అనుకోండి, దానికి సంబంధించిన దేవుడిని ఎక్కువగా ఆరాధించాలి. మెయిన్ మటుకు ఖచ్చితంగా ఈ దత్తాత్రేయ స్వామి, వినాయకుడు, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఇష్టపడతారు. ఆ దేవుడిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు మంచి జరుగుతుంది. సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల ఎటువంటి కార్యాలు అయ్యే అవకాశం ఉంటుంది? సప్తమ స్థానం అంటే ముఖ్యంగా ఏంటండి, వివాహం, భర్త లేదా భార్య, వైవాహిక జీవితం, అలాగే బిజినెస్ పార్ట్నర్ సాధారణంగా, అలాగే మన ఇమీడియట్ బాస్. సో సప్తమ స్థానంలో గురువు ఉండడం చేత వివాహం
కాని వారు ఎవరికైనా సరే ఖచ్చితంగా వివాహం అవుతుందండి. అలాగే ముఖ్యంగా సంతానం లేని వారికి ఎవరికైనా సరే సంతానం కలిగేందుకు అవకాశం ఉంది. అలాగే వాహనం ఎప్పటినుంచో కొనాలనుకునే వారు ఖచ్చితంగా వాహనం కొంటారు. అలాగే గోల్డ్ కొనేందుకు అవకాశం ఉంది. అలాగే ఇంట్లో చిన్న వస్తువు ఏదైనా సరే కొనాలన్నా కూడా ఖచ్చితంగా గురుబలం ఉండాలి కాబట్టి గురువు ఖచ్చితంగా బాగున్నాడు కాబట్టి ఖచ్చితంగా కొంటారు. ఇది కాకుండా ఎవరికైనా సరే జాతకరీత్యా లగ్నం నుంచి సప్తమ స్థానంలో గురువు ఉంటే కనుక గుడి కట్టడం కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టడం కానీ, ఎన్‌జీఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ ఉంటుంది. ప్రస్తుతం రాశి నుంచి సప్తమ స్థానంలో వృశ్చిక రాశి వారికి గురువు ఉన్నాడు కాబట్టి ఇదే టెంపుల్ కట్టడానికి కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టడానికి కానీ, లేదంటే ఎన్‌జీఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ సహాయ సహకారాలు ఖచ్చితంగా మీరు చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే మంచి నేమ్ అండ్ ఫేమ్ కూడా వస్తుంది. సప్తమంలో గురువు ఉండడం చేత గురువుని దర్శిస్తారు, దైవాన్ని దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు, తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనం చేసుకుంటారు. దైవబలం పరిపూర్ణంగా ఏడాదంతా ఉంటుంది. గురుగారు, మరి అర్ధాష్టమ శని వల్ల ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? ఈ అర్ధాష్టమ శని వల్లనే కొంచెం చిక్కులు చికాకులు ఆందోళనగానే ఉంటుంది ఉద్యోగస్తులకి. వారు ఖచ్చితంగా అర్ధాష్టమ శని నడుస్తున్నందుకు స్థానచలనం ఖచ్చితంగా ఉంటుంది. ఇల్లు మారడం కానీ, ఉద్యోగం మారడం కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, వేరే ఊరిలో జాబ్ ఎత్తుకుని వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. మారితే చాలా మంచిదే. ఎందుకంటే గురుబలం ఆల్రెడీ ఉంది కాబట్టి మంచి జాబ్కే మీరు మారుతారు, నష్టం ఏమి ఉండదు. కనీసం డిపార్ట్మెంట్లు చేంజ్ అయినా ఉంటుంది. ఇవన్నీ ఏమలేదు, ఇల్లు మారేందుకు అవకాశం ఉంది. ఖచ్చితంగా మారితే మీకు మంచి జరుగుతుంది. మరి ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే బాగుంటుంది? సో ప్రస్తుతం మటుకు వీరికి ముఖ్యంగా అర్ధాష్టమ శని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా ఉంటుంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, శివుడు ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, శివుడు ఆంజనేయ స్వామి అష్టోత్తరాలు చదువుతూ ఉండడం, శివుడి గుడికి వెళ్ళి ప్రతి సోమవారం 41 ప్రదక్షిణాలు చేయడం, అలాగే ఆంజనేయ స్వామికి మంగళవారం కానీ శనివారం కానీ 41 ప్రదక్షిణాలు చేయడం గుడికి వెళ్ళి, అలాగే వడమాల సమర్పించడం, లేదంటే సింధూరు పూజ చేయించడం, లేకపోతే తమలపాకులు పూజ చేయించడం, ఇవన్నీ చేస్తే కనుక ఆంజనేయ స్వామి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. కొంచెం అర్ధాష్టమ శని వెళ్ళిపోయిన తర్వాత నుంచి మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, విదేశీయానం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, గృహం వీటన్నిటికి సంబంధించి మీరు ఏమైనా విషయాలు తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి వాట్సాప్ చేయొచ్చు, గురువుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.